ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ స్కాంద మహాపురాణం బ్రహ్మఖండం చక్రతీర్థ ప్రశంస అలంబున విధూమల వృత్తాంతం తెలుసుకుందాం. సూతులు ఇట్లు అనిరి: పాపనాశకము పుణ్యప్రదము అయిన చక్రతీర్థమును స్తుతించి, ఓ మునీశ్వరులారా, ఇంకనూ కొంచెం అద్భుతమైన విషయమును మీకు చెప్పెదను. విధుమ అను పేరు గల వసువు, అలంబున అనే దేవశ్రీ, వీరిద్దరూ మహాఘోరమైన బ్రహ్మశాపము వలన పూర్వము మనుష్య రూపమును పొందిరి. చక్రతీర్థమునందు స్నానం చేసి శాప విముక్తులైనారు అని ఋషులు. ఓ సూత, మహాప్రాజ్ఞ, పురాణార్థము తెలుసుకొనినవాడా, ప్రాజ్ఞుడవు, వ్యాస శిష్యుడు అయినందువలన నీకు తెలియనిది ఏమీయునూ లేదు. ఏమి తప్పిదము కారణముగా బ్రహ్మ వసు అలంబునలను శపించెను? బ్రహ్మశాపం కారణముగా వారు ఎవరికి పుత్రులైనారు? శపింపబడిన వారికి శాపమోచనం ఏ విధంగా జరిగినది? శ్రద్ధ కలిగిన మాకు వివరించి చెప్పుము అని అడుగగా, శ్రీ సూతులు ఇట్లు అనిరి: పూర్వము స్వయంభువు చతురాననుడు అయిన బ్రహ్మ సావిత్రి సరస్వతులు పార్శ్వమునందు ఉండగా, సనాతనుడైన బుద్ధిమంతుడైన సనకుడు, సనత్కుమారుడు నారదుడు, సనందనాదులు ఇతర మునులు సేవించుచుండగా, దేవతలతో పరివేష్టింపబడిన ఇంద్రునితో స్తుతింపబడుచు, ఆదిత్యాది గ్రహములతో సేవింపబడుతున్న పాదద్వయము కలవాడై సిద్ధులు, సాధ్యులు, మరుత్తులు, కిన్నెరులు పరివేష్టింపుచుండగా, కింపురుషగణము అష్టవసువులు వీరితో చుట్టబడి మనోరమమైన ఊర్వశి మొదలగు వాయిద్యములతో సహా కూడిన వీణ, మధ్యల, వేణువు, తాళములు వగైరా దేవవేశ్యల నృత్యములను పలుమార్లు చూచుచు సత్యలోకములో బ్రహ్మసభ మధ్యమందు గోష్ఠిని ఏర్పరచుకొని ఉండెను. మేఘగర్జన వలె గంభీరమైన మాటిమాటికి జనులను ఆనందపరచుచు వీణ, వేణువు, మృదంగముల ధ్వని అక్కడ వ్యాపించినది. గంగా తరంగముల తుంపరుల వలె చల్లనైన గాలి సుఖకరమై తగులుచు మెల్లమెల్లగా వీచుచున్నది. దేవనాట్య కత్తెలు అందరూ ఒకరి తర్వాత ఒకరు నాట్యం చేసిరి. ఇతర వేశ్యలు నృత్యాశ్రమంతో అలసిపోయిన తరువాత దేవతాశ్రీ రూపము యవ్వనము కలది, జనులందరినీ మత్తెక్కింపచేయునది, సభా మధ్యమంలో నాట్యము చేసినది. ఓ బ్రాహ్మణులారా, సభలో అప్పుడు నాట్యం చేయుచున్న ఆమె యొక్క లోపలి వస్త్రము వాయువు లీల వలన పైకి లేచినది. ఆ విధముగా ఆ వస్త్రము తులుగుట వలన ఆమె తొడల భాగము స్పష్టముగా కనిపించినది. అట్లు అయిన ఆమెను చూచి బ్రహ్మాదులు అందరూ సిగ్గు వలన సభా మధ్యములో కూర్చున్నవారు కనులను మూసుకునేది. విధూమనాముడు అనే వసువు మాత్రము మన్మథ బాణముతో బాధితుడై బ్రహ్మభవనంలో గాలితో తొలగించబడిన వస్త్రము గల ఆమెను చూచుచూ ఆనందముతో విప్పారిన కన్నులు కలిగి రోమాంచము కలవాడైనాడు. ఆ అలంబున ఎందు కామము కలిగిన అతనిని చూచి బ్రహ్మ విధూమనాముడైన ఆ వసువును శపించెను. విధూమ, నీవు ఇటువంటి పని చేసితివి కాబట్టి మనుష్యలోకములో మనుష్యుడవై జన్మించెదవు. ఈ దేవతాశ్రీ నీకు అక్కడ భార్య అగును. ఈ రకముగా బ్రహ్మతో శపింపబడిన విధూముడు భిన్న మానసుడు అయినాడు. బ్రహ్మకు నమస్కరించి అతనిని వసువు ప్రసన్నుని చేసుకొనెను. విధూముడు ఇట్లు అనెను: భక్తుల యందు దయగల ఓ భగవంతుడా, ఈ ఘోర శాపమునకు నేను అర్హుడను కాను. ఓ దయాసముద్ర, నన్ను రక్షింపుము. విధూమునిచే ప్రార్థింపబడిన అవ్యయుడైన భారతీపతి చాలా దయగలవాడై విధూముని ఓదార్చుచు బ్రహ్మ ఈ విధముగా అనెను: నీకు ఈ శాపమును ఇచ్చి తిని, ఇది అబద్ధము కాదు. ఈ శాపమునకు ఒక అవధిని ఏర్పరచుదును. మానవునిగా జన్మించిన తరువాత ఈ అలంబునతో కూడి అక్కడ మహారాజువై భూమిని చాలా సంవత్సరములు పాలించి ఈమె యందు సాటి లేని రాజకుమారునికని రాజ్యారక్ష
విచక్షణుడైన అతడిని రాజ్యమునందు అభిషేకము చేసి ఈ శాపము యొక్క ముగింపు కొరకు దక్షిణ సముద్రము యొక్క ఒడ్డున పుల్లగ్రామ సమీపంలో ఉన్న గొప్ప తీర్థమైన చక్రతీర్థమునందు ఈ భార్యతో కూడి స్నానము చేసిన వెంటనే పాము కుసుభసము విడిచినట్లు నీవు నీ మానుష రూపమును వదిలి భార్యతో పాటు ఈ లోకముకు తిరిగి వచ్చెదవు. ఇట్టి శాపము చక్రతీర్థములో స్నానము చేయకుండా నశించదు అను బ్రహ్మ మాటలు విని విధూముడు ఎక్కువ ఆనందపడలేదు. బ్రహ్మను సాగనంపి తన గృహము ప్రవేశించెను. తన గృహములో వసువు మనుష్య జన్మని ఎత్తు నాకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు కాగలరు అని ఈ విధముగా చాలాసేపు ఆలోచించి విధూముడు ఇట్లు నిశ్చయించుకొనెను. కౌశాంబి నగరంలో శతానేకుడని రాజు ఉండెను. అతడు వీరుడు, ఉత్తముడు. అతని భార్య కూడా పతివ్రత. విష్ణువుకు శ్రీదేవి వలె అతనికి విష్ణుమతి ఆమె భార్య. అతడిని తండ్రిగా ఆమెను తల్లిగా చేసుకొని నా కర్మ పరిపాకం వలన భూలోకంలో పుట్టెదను అని భావించి తరువాత ఆ వసువు మాల్యవంతుడు, పుష్పదంతుడు, బలోత్కటుడు అను తన 3 భృత్యులను పిలిచి ఈ విషయము చెప్పెను. భృత్యులారా వినుడు, మీకు క్షేమము కలుగని మహాభయానకమైన బ్రహ్మశాపము వలన నేను శతానీకుని వలన విష్ణుమతి యందు పుత్రునిగా జన్మించగలను. ఈ మాట విని అతని భృత్యులు అతడి బాహి ప్రాణములు కన్నీళ్లు గల ముఖములతో అందరూ విధూమునితో మేము 3 మీ వియోగమును సహించలేము, అందువలన మనుష్య రూపమును మీతో పాటు మేమును పొందుదుము అనిరి. శతానీకుని మంత్రి అయిన యుగంధరుడు, యుద్ధరంగంలో ముందుండే సేనాధిపతి విప్రతీకుడు, నర్మకర్మలలో స్నేహితుడు విప్రుడు, మహాత్ముడైన వల్లభుడు, ఈ 3 మేము 3 పుత్రులుగా జన్మించదము. రాజర్షి అయిన శతానీకునకు పుత్రునిగా జన్మించిన నీకు ఆయా పనులలో మేము శుశ్రూష చేయుదుము అనుచు ఈ విధముగా మాట్లాడుచున్న వారితో విధూముడు ఈ విధముగా పలికెను. నేను మీ స్నేహాన్ని ఎరుగుదును, ఉత్తమమైనది అటువంటిదే అయినను చెప్పుచున్నాను. నా హితకరమైన మాట వినవలసినది. నా దుష్కర్మ వలన ఘోరమైన బ్రహ్మశాపం వలన కుచిస్థితమైన మనుష్య జన్మను నేను ఒక్కడినే పొందగలను. మీకు ఈ శాపము లేదు, కావున మీరు దీనిని అనుసరించుట తగదు. అందువలన జుగుప్సితమైన మనుష్య జన్మయందు మనసు నిల్పవలదు. అందువలన నాకు శాపమోక్షము కలుగు వరకు మీరు ఈ వియోగాన్ని భరించవలేను అని మాట్లాడుచున్న విధూమునితో మాల్యవంత ప్రముఖులైన ఆ 3 శిరస్సు వంచి నమస్కరించుచు మరలా ఈ విధముగా ప్రార్థించిరి. మమ్ములను రక్షించి మీరు ఈ సాహసము చేయవద్దు. తప్పులే లేనటువంటి నీ భక్తులమైన మమ్ములను వదిలిపెట్టుచున్నావు. మహాఘోరమైన నీ వియోగము కన్నను కుచిస్తమైన మానుష జన్మనైనను గొప్పగా మేము భావించుదుము. అందువలన మమ్మను రక్షించుము అని ఈ విధముగా యాచించుచున్న ఆ 3 భృత్యులను అనుమతించెను. ఆ 3 కూడి విధూముడు కౌశాంబికి వెళ్ళదల్చెను. ఈ కాలంలోనే చంద్రవంశవర్ధకుడై జనమేజయునకు కలిగినవాడు అర్జునుడు అను పేరు గల వంశమునందు పుట్టినవాడు అయిన శతానీకుడు అను రాజు భూపరిపాలన సాగించుచుండెను. అతడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, మాటలలో చతురుడు, ప్రజాపాలన యందు ఆసక్తి కలవాడు, చతురంగ బలం కలవాడు, పరాక్రమమే ధనముగా కలవాడు, యువకుడు. ఆ మహారాజు కౌశాంబి నగరమునకు అధివసించెను. అతనికి రాజనీతి రహస్యము తెలిసిన మంత్రి యుగంధరుడని ఉండెను. యుద్ధమునందు ముందు నిల్చు విప్రతీకుడు అను సేనాని కలవాడు, వినోదమునకు ద్విజుడు, స్నేహితుడు, వల్లభుడు అని పేరుగలవాడు ఉండెను. అతనికి విష్ణువునకు లక్ష్మి వలె విష్ణుమతి అని భార్య కలదు. అన్ని గుణములు కల ఆ శతానీకుడు బుద్ధిమంతుడు. తనకు తగిన పుత్రుని ఆ భార్య యందు రాజు పొందలేదు. తనకు సంతానము లేనందుకు అతడు చాలా బాధపడెను. మంత్రవిధుడైన యుగంధరుడును మంత్రిని పిలిచి నాకు సంతానము ఏ విధముగా కలుగును అని ఆలోచింపసాగెను. మంత్రి సంతానము లేదని బాధపడుతున్న రాజును తన మాటల చేత సంతోష పెడుతూ యుగంధరుడు ఈ విధముగా మాట్లాడెను. సత్యవాక్కు గల
శుచి అయిన శాండిల్యుడు అను ఋషిగలడు. అతడు శత్రువులను మిత్రులను సమముగా చూచును. తపస్సుచే శ్రమించినవాడు, స్వాధ్యాయములందు ఆసక్తి కలవాడు. అగ్నివలే వెలిగిపోతున్న ఆ మునిని చేరి నీతో సమానమైన పుత్రుని వినయవంతుడవై యాచించుము. దయగల ఆ ఋషి నీకు తప్పక పుత్రుని ఇవ్వగలడు అని అనిన మాటలు విని సంతోషముతో కళ్ళు విప్పారగా ఆ మంత్రితో కూడి ఆ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. ఆ ఆశ్రమమందు కూర్చున్న ఆ ఋషికి రాజు నమస్కరించినాడు. తేజో సంపన్నుడైన శాండిల్యుడు వనమునకు వచ్చిన రాజును చూచి పాద్యము మొదలుగా పూజించి స్వాగతము పలికెను. శాండిల్యుడు ఈ విధముగా అనెను. ఓ శతానికుడా, నీవు ఎందుకొరకు నా ఆశ్రయమునకు వచ్చితివి? నీకు నేను ఏమి చేయవలెనో చెప్పుము, నేను చేయుదును అని ఈ రకముగా పలుకుచున్న మునిని చూచి యుగంధరుడు ఈ విధముగా అనెను. ఓ పూజ్యుడా, ఈ రాజు సంతానం లేనందువలన కృషించిన వాడై ఇప్పుడు పుత్రుని కొరకు నిన్ను శరణు వేడుచున్నాడు. ఇతనికి సంతానము లేనందువలన కలిగిన దుఃఖాన్ని తొలగించుటకు నీవే అర్హుడవు అనిన అతడి మాటలు విని మునిశ్రేష్ఠుడైన శాండిల్యుడు ఆ రాజునకు పుత్రుడు కలుగుటకు వరమును ఇచ్చెదను అని ప్రతిజ్ఞ చేసెను. రాజునకు వరమును ఇచ్చిన ఆ ఋషి సాదరముగా కౌశాంబికి వచ్చి పుత్రుని కోరు. ఆ రాజు యొక్క పుత్రకామేష్టి యందు ఆ ముని యాజకుడైనాడు. దశరథుని పోలిన ఆ రాజు ముని అనుగ్రహము వలన యాగము చేసి రాముని వలె సహస్రానికుడు అను కుమారుని పొందెను. ఈ విధముగా శతానీకుడు అను రాజు వలన విధూముడు జన్మించెను. అంతలో మంత్రి శ్రేష్ఠుడు రాజుగారి సేనాపతి నర్మ వైస్కుడైన బ్రాహ్మణుడు వీరు తమ తమ కులములకు తగిన పుత్రులను పొందిరి. మాల్యవంతుడు అనే పేరుగల భృత్యుడు యుగంధరునకు పుత్రుడు అయ్యెను. ఔగంధ రాయణుడు అను పేరు రాజనీతి శాస్త్ర కోవిదుడు పుష్పదంతుడు విప్రతీకుని పుత్రునిగా జన్మించెను. శత్రు సైన్యమును మర్ధించుటలో సమర్థుడు రుమణ్వంతుడు అని ప్రసిద్ధి పొందెను. బలోత్కటుడు వల్లభునకు తనయుడయ్యెను. వసంతకుడు అని అతని పేరు. అతడు నర్మకర్మలలో సమర్థుడు రాజపుత్రుడు. మొదలుగా వారందరూ క్రమముగా వృద్ధి చెందసాగిరి. వారికి 5 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత దేవవేశ్య అయిన అలంబున కూడా కృతవర్మ అను రాజునకు అయోధ్యాపురి యందు మృగావతి అనే పేరుతో కన్యగా జన్మించెను. ఈ విధముగా విధూముడు మొదలగు వారందరూ ఈ భూమి యందు జన్మించిరి. ఇంతలో గొప్ప శక్తి సంపన్నుడు దుష్ట అనుచరణ గణము కలవాడు బలవంతుడు అహిద్రంష్టుడు అని ప్రసిద్ధి చెందిన రాక్షసుడు బలవంతుడు దుర్మార్గుడైన స్థూల శిరుడను పేరు కలిగిన సహచరునితో కూడి దేవనగరమును అడ్డగించెను. అతడు దేవతలను బాధించెను. దేవతలకు రాక్షసులకు గొప్ప యుద్ధము స్వర్గములో జరుగుచుండగా ఇంద్రుడు సహాయము కొరకు శతానీకుని తీసుకుని వచ్చెను. ఆ రాజు శాస్త్ర ప్రకారము తన కుమారుని యువరాజును చేసి దేవతలతో సహా రథమును ఎక్కి యుద్ధమునకు బయలుదేరెను. ఆ ధనుర్ధారి మాతలితో తీసుకొని పోబడి స్వర్గమునకు వచ్చి దేవతలను ప్రేక్షకులుగా చేసి దైత్యులను సంహరించెను. ఆ దైత్యాధిపుడు కూడా యుద్ధమునందు స్వర్లోకములో చంపబడెను. ఆ తరువాత ఇంద్రుని ఆజ్ఞ ప్రకారము చనిపోయిన రాజును రథమునందుంచుకొని మాతలి వేగముగా కౌశాంబికి వచ్చెను. మాతలి భూమిపైకి రాజు శవమును తెచ్చి రాజకుమారునికి అప్పగించెను. పిదప సహస్రానికుడు కూడా చాలా దుఃఖముతో ఏడ్చెను. మంత్రులతో ఆలోచించి ప్రేత కార్యమును నిర్వర్తించెను. రాజు మరణవార్త విని రాణి అతనితో పాటు మరణించినది. రాణితో పాటు రాజు కూడా కీర్తిశేషులైన తరువాత శతానిక తనయుడు మంత్రుల మాటలతో తన రాజ్యమునకు వచ్చి పరిపాలన ఆరంభించెను. యుగంధరుడు విప్రీతికుడు వల్లభుడు మృతి చెందిన తరువాత ఔగంధరాయణాదులైన వారి పుత్రులు అందరూ శతానుకుని పుత్రుడైన ఇతనికి ఆయా పనులు చేయసాగిరి. బలవంతుడైన ఆ రాకుమారుడు ఈ విధముగా రాజ్యపాలన చేయుచుండగా కొంతకాలము గడిచిన తరువాత ఇంద్రునిచే నందన మహోత్సవమునకై ఆహ్వానింపబడి ఈ రాజకుమారుడు ఇంద్రుడు చెప్పిన భవిష్యత్ కథను వినెను. దేవతాశ్రీ అలంబున బ్రహ్మశాపము వలన అయోధ్యయందు కృతవర్మాను రాజునకు మృగావతి అను కన్యగా జన్మించినది. నీవు విధూమ అను పేరుగల వసువువు
పూర్వము దేవతాశ్రీ అయిన ఆమెను బ్రహ్మ భవనంలో గాలి వలన తొలగిన వస్త్రము కల దానిని చూచి మన్మధునితో ఆక్రమింపబడుటచే అప్పుడు శాపమును పొంది మనుష్యునిగా జన్మించితివి. త్వరలో ఆమెయే నీ భార్య కాబోచున్నది. ఓ రాజా, నీ కుమారుని రాజ్యమందు ఉంచి మృగావతితో పాటు దక్షిణ సముద్ర తీరంలోని మహాపుణ్యప్రదమైన చక్రతీర్థములో పుల్లగ్రామ సమీపములో స్నానము చేయుదువో వెంటనే శాప విముక్తుడవు కాగలవు అని సత్యలోకంలో బ్రహ్మపూజ్యుడు పలికెను అని ఇంద్రుని మాటలు విని సహస్రానికుడు అనే ఈ రాజు వివాహ సంబంధమైన ఉత్సాహంతో ఇంద్రునికి పోయి వచ్చేదనని చెప్పి సంతోషంతో తిలోత్తమతో కూడి కౌశంబికి బయలుదేరెను. మార్గంలో ఆ స్త్రీని గూర్చి ఏకాగ్రముగా ఏదో ఆలోచించుచు ఇంద్రుని మాటను గుర్తుకు తెచ్చుకొనుచు తనతో మాట్లాడుతున్న ఆమెను తిలోత్తమును రాజకుమారుడు చూడలేదు. అనాదరముతో తిరస్కరింపబడిన ఆమె రాజును శపించినది. ఓ సహస్రానిక మహారాజా, నేను పిలుచుచున్నాను. మృగావతిని మనసులో ధ్యానించుచు నన్ను ఎందుకు ఉపేక్ష చేసితివి? సౌభాగ్యముతో గర్వించు స్త్రీలు అవమానమును సహించలేరు. నన్ను అవమానించి ఇప్పుడు ఎవరిని నీవు మనస్సులో ధ్యానించుచున్నావో ఆమెను 14 సంవత్సరాలు నీవు విడిచి ఉండగలవు అని శపించిన తిలోత్తమతో రాజు ఈ విధముగా అనెను. కృతవర్మ కూతురైన ఆమెను తిరిగి పొందునట్లు అయితే ఆమె వియోగము వలన కలుగు దుఃఖమును 14 సంవత్సరములు సహించెదను అని చెప్పి మృగావతి ఎందే మనసు నిలిపి రాజు తన పట్టణమునకు వెళ్ళెను. కొంతకాలము గడిచిన తరువాత కృతవర్మ మహారాజు కూతురు ఇతనిని భర్తగా పొందినది. ఆమె పూల బాణాలు గల మన్మధుని సర్వస్వముగా ఉండి విలాసము అను వృక్షము యొక్క చిగురు వలె విభ్రమము అను సముద్రము యొక్క అలలుగా ఉన్న మృగావతి అను భార్యను పొంది ఆనందపడెను. శివుని నుండి పార్వతి వలె ఆమె ఆ రాజు వలన గర్భమును ధరించినది. తెలుపులో చంద్రశేఖర వలె అమృతముతో కడిగినట్లు అయినది. దౌహృదం వ్యక్తమైనందువలన ఆ సుందరి పురంధర దిక్కువలే తూర్పు దిక్కు చంద్రుని గర్భములో కలధాని వలె ఆ పట్టపురాణి ప్రకాశించినది. దౌహృదము వలన ఆ రాణి ఏ ఏ కోరికలను కోరినదో వానిని దుర్లభమైనను వానిని అన్నింటినీ సమకూర్చెను. భర్త అడిగిన కోర్కెలను అన్నింటినీ తీర్చుచూ ఉండగా ఒకసారి ఆ మృగావతి రక్తవాపి బావి యందు స్నానము చేయవలెనని కోరినది. మృగావతి యొక్క ఆ కోరికను రాజు తెలుసుకొని క్షణంలో కుసుమ పూల వంటి ఎర్రని నీటితో బావిని నింపెను. ఆ ఎర్రని నీటిలో మహారాణి ప్రేమతో స్నానము చేసినది. ఎర్రని నీటిలో తడిసి ఉన్న వికసించిన మోదుగు పువ్వు వలె ఉన్న ఆ రాజశ్రీని దురదృష్టవశాత్తు మాంసము అని భావించి సువర్ణు గరుడు అని కులములో పుట్టిన ఒక వికటమైన పక్షి ఆ ముగ్ధను అపహరించినది. పర్వతము వలె ఉన్న ఆ పక్షి మోహ విహవస అయిన ఆమెను ఆకాశ మార్గంలో దూరముగా తీసుకొని పోయి ఉదయ పర్వత గుహలో వదిలినది. కదులుచున్న తీగ వంటి శరీరము గల ఆమె తెలివిని పొంది మెల్లగా వణుకుచు కలువల వంటి కన్నుల నుండి మాటి మాటికి కన్నీరు కార్చసాగినది. ఓ నాథ, నేను మందభాగ్యురాలను, నీ వియోగంతో పీడింపబడుచున్నాను. నాకు దిక్కు ఏది? ఎక్కడకు వెళ్ళగలను? నీ ముఖమును ఎప్పుడు చూడగలను అని అనుకొనుచు తనను తాను చంపుకొనదలిచి గజసింహముల ముందుకు వెళ్ళినది. ఆమె చావును పొందలేదు. సింహములతో గజములతో విడిచి వేయబడినది. ఆపత్కాలమందు మనుషులకు నిజముగానే మరణము లభించదు. మిక్కిలి దీనమైన ఆమె ఆక్రందనలను తలలు పైకెత్తి విని మృగములు కూడా కదలిక లేకుండా గడ్డిపోచలను కూడా తినలేదు. అప్పుడు ఈ విధముగా ఉన్న దానిని ఏడ్చుచున్న దానను దయగలిగిన ఒక మునిపుత్రుడు తన ఆశ్రమమునకు తెచ్చి ఆ రాణిని తన గురువైన జమదగ్ని ముందు ఉంచెను. ధర్మాత్ముడైన జమదగ్ని ఆమెను సమీపమునందు ఉంచుకొని ఆమెతో, నీకు కృతవర్మ ఎట్లో నన్ను కూడా అదే విధముగా అనుకొనుము అని ఓదార్చెను. ఈ విధముగా జమదగ్ని చేత ప్రేమతో ఓదార్చబడిన ఆమె అక్కడనే నివసించసాగినది. తరువాత కొద్ది కాలమునకు మునులు గల ఆశ్రమములోనే ఆమె పార్వతికి కుమారస్వామి వలె శౌర్య ధైర్య గుణములు కల పుత్రుని కనెను. మృగావతి యొక్క తల్లి వలె
వారు ఆమెకు సేవలు చేసిరి. ఉదయాచలములో జన్మించెను కనుక ఆమె ఉదయాచలంలో జన్మించక శౌర్య ధైర్యం పార్వతికి కుమారస్వామి వలె శౌర్య ధైర్య గుణములు కల పుత్రుని కనెను. మృగావతి యొక్క తల్లి వలె వారు ఆమెకు సేవలు చేసిరి. ఉదయాచలంలో జన్మించెను కనుక మంచి జన్మగల ఆ రాకుమారుని గురించి ఆ అశరీరవాణి ఉదయనుడు అను పేరు పెట్టింది. ఆశ్రమంలో మునీంద్రుని చేత పుట్టు వెంట్రుకలు తీయుట మొదలగు కర్మలు చేయబడిన వాడై ఆ బాలుడు జమదగ్ని మహర్షి నుండి సకల విద్యలు స్వీకరించెను. యువకుడైన ఆ రాజకుమారుడు ఒకసారి వేటయందు ఆసక్తి కలవాడై వేటకు పోయి ఒక బోయవానిచే గట్టిగా బంధింపబడిన ఒక సర్పమును చూచెను. అతడు సర్పముపై దయగలవాడై, ఓ వ్యాధుడా, ఈ సర్పమును వదులుము, దీనితో నీవు ఏమి చేయగలవు, దీనిని హింసించవలదు అని అనెను. అప్పుడు వ్యాధుడు అతనితో, ఓ పురుషుడా, నేను ఈ సర్పముతో గ్రామములందు నగరములందు ధనధాన్యాదులను పొందుదును. అందువలన నాకు జీవిక అయిన దీనిని ఏ విధముగా వదలగలను అని చెప్పుచూ ఆ పామును పెట్టెలో బంధించెను. పాము బంధింపబడుటను చూచి రాకుమారుడు ధనమును ఆశించు ఆ బోయవానికి తన తల్లి ఇచ్చిన కంకణమును ఇచ్చి ఆ పామును విడిపించెను. అతనిచే విడిపింపబడిన ఆ పాము మనిషిగా మారి చేతులు జోడించి నమస్కరించి త్వరగా స్నేహము చేసి పాతాళంనకు తీసుకొని పోయెను. ధృతరాష్ట్రుని కొడుకైన కిన్నరుడు అను నాగుని చేత పాతాళమునకు పోయి అతని చేత పూజింపబడి సుఖముగా ఉండెను. కిన్నరుని చెల్లెలు ధృతరాష్ట్రుని కూతురు గుణవంతురాలును లలిత అను పేరుగల దానిని ప్రియురాలిగా రాకుమారుడు పొందెను. ఇతని వలన ఆమె గొప్ప తేజస్సు గల పుత్రుని పొందినది. తరువాత లలిత ఉదయనునితో, నేను ఇంతకు పూర్వము సుఖర్ణి అను పేరుగల విద్యాధరిని శాపము వలన సర్పరూపము పొందితిని. శాపాంతమే నాకు ఈ గర్భము, అందువలన ఈ పిల్లవానిని నీవే తీసుకొనుము. ఈ తేజస్సు కలవానితో పాటు వాడని తమలపాకుల మాలను ఘోషవతి అనే వీణను కూడా తీసుకొనుము అని అనగా రాకుమారుడు అట్లే అని వానిని అన్నింటినీ స్వీకరించెను. వెంటనే పాములు అన్నీయు చూచుచుండగా ఆమె ఆకాశంలోనికి ఎగిరిపోయినది. తరువాత అతడు వీణను మాలను పిల్లవానిని తీసుకొని దుఃఖించుచున్న తన తల్లిని చూడదలిచి తొందర కలవాడై మామ మొదలగు వారి అనుజ్ఞలను పొంది తన ఆశ్రమమునకు వచ్చెను. జమదగ్నిచే ఓదార్చబడిన శోకతత్పురాలైన తల్లిని దానిని చేరిన సంతోషపరిచెను. తన కథను ఆమెకు చెప్పెను. అప్పుడు మృగావతి కూడా సంతోషము పొందినది. ఇంతలో అశబరుడు కౌశాంబిలో ఒక వ్యాపారి వద్దకు పోయి సహస్రాణిక అను పేరుగల మణి కంకణమును అమ్మ తల పెట్టెను. ఆ వణిజుడు కంకణముపై రాజముద్రను చూచి శబరునితో పాటు రాజు దగ్గరకు వెళ్ళి అంతయు చెప్పెను. ఆ తరువాత సహస్రాణికుడు ఆ మణికంకణమును తీసుకొని మృగావతి వియోగము అను విషాగ్నులచే పీడింపబడుచున్నవాడై ఆమె బాహువుల సమాగమము అను అమృత బిందువుల వర్షము వలె చల్లనైన ఆ కంకణమును హృదయముపై ఉంచుకొని దుఃఖించి, ఓ శబరుడా, నీకు ఈ కంకణము ఎట్లు లభించినది అని ప్రశ్నించెను. శబరుడు అది తనకు లభించిన విధానమును అతడికి తెలిపెను. అంతట సహస్రానికుడును రాజు ఆ శబరుని మాటలు విని ప్రియురాలిని చూడవలేనను కుతూహలము కలవాడై మంత్రులతో పాటు బయలుదేరెను. చంద్రుడు సూర్యుడు త్వరగా కనిపించు ఆ పర్వతమునకు ఆ రాజు త్వరగా బయలుదేరెను. కొంత దూరము వచ్చిన తరువాత సైనికులు విశ్రాంతి కొరకు ఉండిపోయిరి. రాజు ప్రియురాలి సంగమ ధ్యానము అందే ఆసక్తి కలవాడై నిద్రించుచుండగా వసంతకుడు విచిత్రమైన కథలను చెప్పసాగను. ఆ కథలను వినుచు రాత్రి అతడు గడిపి వేసెను. తరువాత జంభారి అంటే దేవేంద్రుడు పాలించు తూర్పు దిక్కుకు చేరి పరస్పరము శత్రుత్వము లేక నివసించు సింహములు ఏనుగులు గల జమదగ్ని ఆశ్రమమునకు చేరి తపస్సు చేయుచున్న మునిని చూచి అతడికి శిరస్సుతో ప్రణామం చేసెను. ఆ ముని ఆశీర్వాదపూర్వకముగా ఆ రాజును ఆశీర్వదించి
పాద్య అర్ఘ్య ఆచమనీయములతో శాస్త్ర ప్రకారము పూజించి ధర్మార్థములతో కూడిన వాక్కులతో ఆ రాజుతో, ఓ మహారాజా, మృగావతి యందు ఈ రాకుమారుడు నీకు కలిగెను. కీర్తినిధి, తేజస్సంపన్నుడు, మరి ఒక రామచంద్రుడై ఇతడు దిక్కులను జయించును. ఇతడు సింహమును చంపు శక్తిగల యువకుడు. ఓ మహారాజా, ఇతడు నీకు పౌత్రుడు, ఉదయుని కుమారుడు. ఈమె మృగావతి నీ భార్య, పతివ్రత. ఈ ముగ్గురిని త్వరగా స్వీకరింపుము అని చెప్పెను. రాజు ముని ఇచ్చిన వారిని స్వీకరించి ప్రియురాలను తోడుగా కలవాడై మంత్రులతో కూడి తన నగరమునకు బయలుదేరెను. ఆ రాజు కౌశాంబి నగరము ప్రవేశించి ఇంద్రుని వచనమును స్మరించుచు మనుష్య జన్మను అసహించుకొని బుద్ధిమంతుడై పుత్రునకు రాజ్యమును అప్పగించెను. రాజ్యపాలనా సమర్థుడు తన పుత్రుడైన ఉదయనుని ఎందు రాజ్యభారమును ఉంచి శాప నివృత్తి కొరకు వసంతక ఋషన్వంతులతో మృగావతి అను భార్యతో మంత్రిపుత్రుడైన యౌగంధరాయునితో కూడా కలిసి దక్షిణ సముద్ర తటములోని పుణ్యప్రదమైన సర్వతీర్థములలో ఉత్తమోత్తమమైన చక్రతీర్థములో స్నానం చేయుటకు త్వరగా బయలుదేరెను. వాయువేగము కలిగిన వాహనములపై త్వరలో ఉప్పు సముద్రమును చేరెను. చక్రతీర్థము చేరి శాస్త్ర ప్రకారము స్నానము చేసెను. రాజు మొదలగు వారు చక్రతీర్థములో స్నానము చేసినంత మాత్రముననే వెంటనే వారికి అతి కుచిష్టమైన మనుష్య రూపము నశించినది. ఆ తరువాత సమస్త పాపములు నశించి వారు తమ తమ రూపములు పొందిరి. అందరూ దివ్య వస్త్రములు ధరించి దివ్యమైన మాలలు లేపనములు కలిగి అలంకరింపబడిన వారై యోగ్యమైన విమానములను ఎక్కి తమ శాపము నశించుటకు కారణమైన ఆ తీర్థమును ఉత్తమమైనదిగా భావించుచు అన్ని లోకములు వారు చూచుచుండగా స్వర్గలోకమునకు వెళ్ళిరి. అప్పటి నుండి అందరూ ఆ తీర్థ వైభవమును తెలుసుకుని ఆ పవిత్రమైన చక్రతీర్థములో స్నానము చేయుచున్నారు. ఇట్టి ప్రభావము గల ఆ తీర్థమునకు వచ్చి ఒకసారి స్నానము చేసిన మానవులు అందరూ స్వర్గవాసులు కాగలరు. ఈ విధముగా గొప్పదైన విధూముని చరిత్రను మీకు చెప్పితిని. ఓ బ్రాహ్మణులారా, ఈ అధ్యాయమును చదివినవారు, శ్రద్ధగా విన్నవారు కోరిన కోరికలన్నింటినీ పొందగలరు. దేవి పట్టణ వృత్తాంతము. దుర్గాదేవి ప్రారుద్భావము. ఋషులు ఇట్లు అనిరి: పౌరాణిక శ్రేష్ఠ, ద్వైపాయన శిష్య, ఓ సూత, నీవు ఉత్తమమైన చక్రతీర్థము దేవీ పట్టణ పర్యంతము అని ఇంతకుముందు మాతో అంటివి. అందువలన కొంచెం అడుగుదలుచుకున్నాము. చక్రతీర్థము చివరనున్న ఆ దేవీ పట్టణము ఎచ్చట ఉన్నది? దానికి దేవీ పట్టణం అను పేరు ఏ విధముగా వచ్చినది? శ్రీరామ సేతు మూలమందు స్నానము చేసిన పాపులకు కూడా ఎటువంటి పుణ్యము లభించును? చక్రతీర్థములో వచ్చేటి పుణ్యము వంటి వీటిని ఇతర విశేషాలను కూడా చెప్పవలేను అని అడుగగా శ్రీ సూతులు ఇట్లు అనిరి: అంతయు చెప్పుదును ఓ మునిశ్రేష్ఠులారా. వినవలసినది చదువువారికి వినడివారికి కూడా. ఈ ఆఖ్యానము పాపనాశకము. శ్రీరాముడు 9 రాళ్లను స్థాపించి సముద్రం నందు మొదట సేతువును బంధించినాడు. అక్కడే దేవీపురం కలదు. దాని చివరిదే చక్రతీర్థం. దానికి దేవీపట్టణం అను పేరు. ఎట్లు వచ్చినదో దానిని చెప్పుదును, శ్రద్ధగా వినుము. పూర్వము దేవాసురుల యుద్ధములో దేవతల చేత సంతానమును పోగొట్టుకొనిన దితి శోకమోహితురాలై తన పుత్రికతో, ఓ బిడ్డ, తపస్సు చేయుటకు ఉత్తమమైన తపోవనమునకు ఓ బిడ్డ పొమ్ము. ఇంద్రియములను నిరోధించి పుత్రుని కొరకు జపింపుము. ఆ పుత్రునితో దేవతలు ఇంద్రాదులు కూడా మిగలరు అని ఇట్లు తల్లితో చెప్పబడి తల్లికి నమస్కరించి మహిష రూపము ధరించి అడవికి వెళ్ళి పంచాగ్నుల మధ్య నిలిచి ఘోరమైన తపస్సు చేసినది. దానితో లోకములు కంపించినవి. ఆమె తపస్సు చేయుచుండగా 3 లోకములు భయకంపితమైనవి. ఇంద్రాది దేవతలు ద్విజశ్రేష్ఠులు మోహమును పొందిరి. ఆమె తపస్సుతో బాధపడిన సుపార్వశుడు అను ముని ఆమెతో ఈ విధముగా అనెను: సుపార్శ్వడు, ఓ శుశ్రోణి, నేను సంతోషించితిని. నీకు కుమారుడు జన్మించును. అతని ముఖము మహిష రూపము, శరీరము నరరూపము. మిక్కిలి పరాక్రమవంతుడైన అతడు మహిషుడు అను పేరుతో జన్మించును. అతడు స్వర్గమును సైన్యముతో కూడిన ఇంద్రునితో కూడా పీడించును అని సుపార్వశుడు ఆమెతో చెప్పి ఆమెను తపస్సు నుంచి విరమింపచేసి
ఆ తపస్వినిని ఓదార్చి తన లోకమును తిరిగిపోయెను. ఇది ఇది వరలో బ్రహ్మ చెప్పినట్లు మహిషుడు జన్మించెను. పూర్ణిమ నాడు సముద్రము వలె ఆ పరాక్రమవంతుడు పెరిగెను. విప్రచిత్తి కుమారుడు విద్యాన్మాలి అను రాక్షస శ్రేష్ఠుడు. ఇతర రాక్షసులు ఈ భూమి యందున్న వారు అందరూ మహిషునికి ఇవ్వబడిన వరములను గూర్చి విని ఆనందించి వచ్చి మహిషాసురునితో ఈ విధముగా అనిరి: ఓ మహిషాసుర, ఓ మహామతి, ఇది వరలో మనకు స్వర్గాధిపత్యము ఉండెడిది. దేవతలు విష్ణువును ఆశ్రయించి తమ పరాక్రమంతో మన రాజ్యమును తీసుకొనినారు కనుక నీ బలముతో మన ఆ రాజ్యమును తీసుకొని రమ్ము. నీ ప్రభావమును నీ పరాక్రమమును ఇప్పుడు ప్రకటించుము. బ్రహ్మ ఇచ్చిన వరములచే ఉద్ధతుడవు, సాటిలేని పరాక్రమం కలవాడవు. దేవగణములతో కూడా ఇంద్రుని యుద్ధంలో జయించుము. ఈ విధముగా రాక్షసులతో కోరబడిన అతడు దేవతలతో సహా యుద్ధము చేయదలిచి మహాపరాక్రమముతో అమరావతి మీదకు బయలుదేరెను. దేవతలకు రాక్షసులకు 100 సంవత్సరములు యుద్ధము జరిగినది. ఆ యుద్ధము ఘోరమైనట్టిది, రోమహర్షకమైనట్టిది. దేవతల సమూహము భయముతో ఇంద్రుడు మొదలుకొని అందరూ పారిపోయి వారి బ్రహ్మను చేరిరి. బ్రహ్మ ఆ దేవతలను అందరినీ తీసుకొని విశ్వపాలకులైన శివనారాయణులు ఉన్న చోటకు వెళ్ళిరి. అక్కడకు చేరి నమస్కరించి అనేక విధములైన స్తోత్రములతో స్తుతించి మహిషాసురుని దుష్టశ్రేష్టలను బ్రహ్మవారికి నివేదించెను. ఇంద్ర, అగ్ని, యమ, సూర్య, చంద్ర, కుబేర, వరుణాది దేవతలను అధికారముల నుండి తొలగించి అందులో అతడే కలడు. ఇతర దేవతల అధికారమందును అతడే కలడు. దేవతలు స్వర్గలోకము నుండి భూమికి తొలగించబడిరి. మహిషాసురునితో బాధింపబడి దేవతా సమూహము మనుషుల వలె సంచరించుచున్నది. ఇది మీకు ఇద్దరకు చెప్పుటకు నేను వచ్చితిని. దేవగణములతో సహా వచ్చిన వారిని మీరు ఇద్దరూ రక్షించుడు అని శంభు కృష్ణులకు రాక్షసుల వలన దేవతలకు కలిగిన పీడను నివేదించెను. బ్రహ్మ మాటలను విన్న రామ మహేశ్వరులు కోపముతో భయంకరమైన ముఖములు కలవారై చూడవీలు కాని వారైరి. మిక్కిలి కోపముచే వెలిగిపోచున్న విష్ణువు ముఖము నుండి ఒక గొప్ప తేజస్సు బయటకు వచ్చినది. శంభువు బ్రహ్మల ముఖముల నుండి కూడా అదే విధముగా వచ్చినది. ఇతర దేవతల శరీరము నుండి ఇంద్రుని శరీరము నుండి ఒక క్రూరమైన తేజస్సు వెలువడినది. ఆ తేజస్సులు అన్నియు ఏకమైనవి. వారందరి తేజస్సుల రాశి మండుచున్న పర్వతముల వలె ఉన్నవి. జ్వాలలతో దిగంతములకు వ్యాపించిన దానిని దేవతలు అందరూ చూచిరి. ఈ తేజస్సు యొక్క సమూహము యొక్క స్త్రీ రూపముగా మారినది. శివుని తేజస్సు ముఖముగా, విష్ణువు తేజస్సు భుజములుగా, బ్రహ్మ తేజస్సు పాదములుగా, ఇంద్ర తేజస్సు మధ్యభాగముగా, యమ తేజస్సు కేశములుగా, చంద్ర తేజస్సు కుచములుగా, వరుణ తేజస్సు జంఘ ఊరు భాగములుగా, పృథ్వీ తేజస్సు పిరుద భాగముగా, సూర్య తేజస్సు పాదాంగులుగా, వసువులు తేజస్సు కరాంగులుగా, కుబేర తేజస్సు నాసికగా, 9 మంది ప్రజాపతుల తేజస్సు పలు వరుసలుగా, అగ్ని తేజస్సు 2 నేత్రములుగా, 2 సంధ్యలు కనుబొమ్మలుగా, వాయు తేజస్సు చెవులుగా, ఇతర దేవతల మిక్కిలి భయంకరమైన తేజస్సులు ఇతర అవయములుగా కల్పింపబడి మిక్కిలి తేజస్సు కలది. దేవదానవులందరిచే కూడా ఎదిరింప శక్యము కానిది దుర్గా అను పేరుగల వారి నారి ఏర్పడినది. సర్వదేవతల సమూహము నుండి పుట్టిన ఆమెను చూచి మహిషాబాధితులైన ఆ దేవతలు ఆనందము పొందిరి. ఆ తరువాత రుద్రాది దేవతలు తమ నుండి ఆయుధములను తీసి శూలము మొదలగు ఆయుధములను ఆమెకు ఇచ్చిరి. వస్త్రమాల్య చందనములు భూషణములు ఆమెకు ఇచ్చిరి. ఆమె కూడా వస్త్రభూషణ చందనాదులతో, పూలు, ఆయుధములు, హారములతో, పరిచారకులతో అలంకరింపబడి భయంకరమైన స్వరము గలదై అట్టహాసము చేయుచు ఆ భైరవి రోదసీ భాగమును కంపింపచేయుచున్నట్లు దేవతలతో సేవింపబడుతూ నాదము చేసినది. ఆమె భయంకర నాదముతో సమస్త జగత్తు కదిలిపోయినది. సింహన వాహనము ఎక్కిన ఆ దేవుని అమరులు, మునులు, సిద్ధ, గంధర్వులు,
జయశబ్దముతో పొగిడిరి. ఆమె భీషణ నాదముతో 3 లోకములు క్షోభించినవి. ఇది చూచి దేవతల శత్రువులైన దైత్యులు ఆయుధములను ధరించి సిద్ధమైరి. మహిషుడు కూడా కోపముతో ఆయుధములు ధరించి సిద్ధమయ్యను. రాక్షసులతో చుట్టబడి ఆ శబ్దమును గురిగా చేసుకొని బయలుదేరెను. తన తేజస్సుతో 3 లోకములలో వ్యాపించిన ఆ దేవిని చూచెను. ఆయుధములు అనంత బాహువులతో కూడిన ధనధ్వనితో భూమిని అంతటిని వణికింపచేయుచున్న దానను క్షోభించిన సమస్తములైన శేషాది నాగ పరంపర గలది అయిన ఆ దేవిని రాక్షసులు చూసి ఆయుధములు ఎత్తి సమీపించిరి. అసురులకు ఆ దేవితో అస్త్రములతో శస్త్రములతో బాణములతో చక్రములు గదలతో ముసలములతో యుద్ధము జరిగినది. గజ అశ్వరథ పదాతులు అసంఖ్యాయములైన వానిచే కూడిన మహాబలవంతుడు శత్రునాశకుడైన మహిషుడు దేవితో యుద్ధము చేసెను. ప్రధాన రాక్షస నాయకులు 1,00,00,000 సహస్రములు, ఒక్కొక్క సేన ఒక్కొక్క సంఖ్య లెక్కింపలేనంతటిది. వారు అందరూ ఒకేసారి శక్తి కలిగి శస్త్రములతో దేవిని చుట్టుముట్టిరి. ఆ దేవి కూడా అంతకన్నను భయంకరమైనదై రాక్షసులు వదిలిన బాణములను తన ధనస్సు నుండి వెలువడిన బాణములతో అవలీలుగా భేదించినది. రాక్షసులు శరీరములందు అనేకములైన బాణ సమూహములను సృష్టించినది. దేవి యొక్క ఆశ్రయ బలము వలన దేవతలు రాక్షసుల సమూహము నుండి నిర్భయులైరి. వారు శస్త్ర అస్త్రములతో ఇతర ఆయుధములతో యుద్ధము చేసిరి. ఆ తరువాత దేవతలు బలవంతులై దేవీ శక్తితో కూడిన వారై రాక్షసులను అందరినీ ఆయుధములతో నిర్మూలించిరి. తన సైన్యము నశింపగా క్షోభించిన మహిషాసురుడు వేగముగా ధనస్సును తీసుకొని గొప్ప శబ్దము చేయుచు బాణములు సంధించి దేవతల సైన్యముపై వదిలెను. ఇంద్రునిపై 10,000 బాణాలు, యమునిపై 5,000 బాణాలు, వరునిపై 8,000 బాణములు, కుబేరునిపై 6,000 బాణములు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, వసువులు, అశ్వినీలు, ఇతర దేవతలు వీరందరిపై 10,000 బాణములను దానవరాజు బలవంతులలో శ్రేష్ఠుడు అయిన మహిషాసురుడు వదిలెను. మహిషాసురునితో మర్దింపబడి దేవతలు పరిగెత్తిరి. రక్షింపుము రక్షింపుము అని అరుచుచూ దేవిని శరణు వేడిరి. అప్పుడే దేవి భూత వేతాళాది తన గణములను, మీరు త్వరగా రాక్షస బలములను నాశనము చేయుద్దు, నేను బలోత్తతుడైన మహిషునితో యుద్ధము చేయుదును అని దేవి ఆదేశించినది. అప్పుడు దేవి యొక్క గణములతో రాక్షసులందరూ త్వరగా హతులు అయిరి. సైన్యము అంతయును నాశనమై తరువాత దేవి పంపిన గణములతో యుద్ధము చేయదలిచిన ఆ మహిషుడు తన గణములతో నిల్చొనెను. ఇంతలో మహానాథుడు, సుచక్షుడు, మహాహనుడు, మహాచంద్రుడు, మహాభక్షుడు, మహోదర, మహోత్కటులు, పంచాన్యుడు, పాదచూడు, బహునేత్రుడు, ప్రభాహుకుడు, ఏకాక్షుడు, ఏకపాదుడు, బహుపాదుడు, అపాదకుడు అను మహిషాసురుని మంత్రులు ఇతరులు అనేకులు యుద్ధము చేయదలిచి దేవి ఎదుట నిలబడిరి. దేవి మనోవేగము గల సింహవాహనమును అధిరోహించి ప్రళయకాలమందలి మేఘధ్వని వంటి ధ్వనిగల భయంకరమైన ధనస్సును తీసుకొని వజ్రవేగము గల బాణములను యుద్ధములో విడిచినది. 10,00,000 గజములు, 100,00,000 గుర్రములు, 100,00,000 రథములు, 10,00,000 పదాతులు, వీటన్నిటితో కూడిన మహా అనుడను రాక్షసుడు యుద్ధములో దేవిచే చంపబడినాడు. దేవి బాణములతో అతని సైన్యములు చంపబడినవి. 1,00,00,000 సహస్రముల ప్రధాన అసుర నాయకులు మహిషునకు కూడా మహాబలాక్రమ వంతులు కలరు. ఒక్కొక్క ప్రధానునకు చతురంగ బలములు కూడా కలవు. మహా అనువునకు ఎంత బలము కలదో అంత సైన్య బలము ఉన్నది. బంగారము పొదగబడిన చివరులు గల బాణములతో ఆ సైన్యము అంతయు చంపబడినది. జాము మాత్రములో అంతయు ఒక అద్భుతము వలె జరిగిపోయెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.